హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా చాలా మంది యూట్యూబర్స్ అంటే ఛానల్ మోనిటైజేషన్ అయిన వాళ్ళందరికీ మేనేజ్ మిడ్ రోల్ యాడ్ స్లాట్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని చెప్పేసి వస్తుంది కదా. అంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఏంటంటే మనం యాడ్స్ అనేది మనం మిడ్ రోల్ యాడ్స్ అంటే 8 minutes అబౌవ్ ఉన్న వీడియోస్కి మిడ్ రోల్ యాడ్స్ మనం ప్లే చేస్తాము. అంటే ఇన్ని మినిట్స్ తర్వాత లేకపోతే ఇన్ని సెకండ్స్ తర్వాతను మనం ఒక యాడ్ అయితే ప్లే అయ్యేలాగా మనం సెట్ చేస్తాం అనమాట. అంటే మన వీడియో పైన యాడ్ ఎప్పుడు రావాలనేది మనం డిసైడ్ చేసి మనం ఫిక్స్ చేస్తాము. సో దాన్ని బట్టి యాడ్స్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. కానీ యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీరు అలా పెట్టడం వల్ల మీకు యాడ్ రెవెన్యూ అనేది తక్కువ వస్తుంది. కానీ మీరు కంప్లీట్గా యాడ్స్ అనేది మాకే మీరు పర్మిషన్ ఇచ్చేస్తాయి, అంటే మీరు మాకే వదిలేసేయండి. యాడ్స్ ఎప్పుడు ప్లే అవ్వాలనేది అది మా డెసిషన్కి ఇచ్చేసేయండి. సో దానివల్ల ఏంటంటే మేము వీడియోని కంప్లీట్గా రీడ్ చేస్తాము. రీడ్ చేసి ఎప్పుడు యాడ్ ప్లే చేయాలి, కరెక్ట్గా ఎంగేజింగ్ ఎప్పుడు చూస్తున్నారో అప్పుడు వీడియో ప్లే అయ్యేలాగా మనం వాళ్ళకి యాడ్ అనేది ఫిక్స్ చేస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, మీకు అమౌంట్ ఎక్కువ వస్తూ ఉంటుంది యూట్యూబ్ నుంచి అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. సో ఇప్పుడు మనల్ని ఏం చేయమంటుందంటే ఇక్కడ రికమెండేషన్ ఒకటి ఉంటుంది, అలాగే కావాలంటే మీ ఇష్టం అని చెప్పేసి మనకి ఆప్ట్ అవుట్ అని చెప్తుంది అనమాట. అంటే మాన్యువల్గా మీరు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఆటోమేటిక్గా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్ సెట్ చేసినట్లయితే యాడ్స్ ఎప్పుడు రావాలంటే మాకు వదిలేస్తే మీకు కరెక్ట్గా మేము యాడ్స్ ప్లే చేస్తాము, ఎక్కువ యాడ్స్ ప్లే చేస్తాము. అలాగే ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు బాగుంటుందో మీ వీడియో పైన అప్పుడు యాడ్స్ ప్లే చేస్తాము. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు యాడ్ ప్లే చేస్తే అది యూజర్కి కొంచెం ఇబ్బందిగా ఉండి దాన్ని వీడియో స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల గ్రోత్ పడిపోతుంది. సో మాకే వదిలేసేయండి అని చెప్పేసి యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే యూట్యూబ్కి వదిలేస్తే ఎక్కువ పేమెంట్స్ వస్తాయని చెప్తుంది కదా, ఎక్కువ అమౌంట్ వస్తుంది అంటుంది. కాబట్టి మనకి ఇక్కడ రికమెండేషన్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ అని చెప్పేసి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. లేదు బ్రో నా ఇష్టం, నీకు ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకుంటానంటే మీరు మాన్యువల్గా అయితే కింద సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నా రికమెండేషన్ అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే సరిపోయింది అనమాట. సో దానివల్ల మీకు యాడ్ రెవెన్యూ అనేది పెరుగుతుందని యూట్యూబ్ అయితే చెప్తుంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే మనకి May 12th నుంచి ఇది ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ లోపు అయితే సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోమని చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.